అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర ఉన్న జబ్బు ఏంటంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పేది పచ్చి అబద్ధాలే చెప్తారు. ఆ చెప్పే విధానం ఎలా ఉంటుందంటే వ్యక్తిగతంగా విమర్శిస్తే జనాల్లోకి బాగా ఎల్లుద్ది కదా అని చెప్పేసి వాళ్ళ బలమైన నమ్మకం అన్నమాట. అందుకే చూడండి, ఏదైనా మాట్లాడేటప్పుడు బూతులు మాట్లాడుతూ ఉంటారు, లేదంటే మనిషి పుట్టక పుట్టారా, మనిషికి పుట్టారా, ఇలాంటి పదాలన్నీ వాడుతూ ఉంటారు. ఎందుకు అంటే హార్ష్గా మాట్లాడితే ఇది డైవర్ట్ అవుద్ది కదా, మనం చెప్పేది నిజమని కదా అని చెప్పేసి అనుకుంటారని వాళ్ళ బలమైన నమ్మకం అన్నమాట. ఇవాళ కల్తీ నెయ్యి గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక వీడియో వేశారన్నమాట. కార్పొరేట్ వెంకటరెడ్డి గారికి ఆడు మాట్లాడితే అన్ని బూతులే మాట్లాడతాడు. ఒకసారి ఆ ట్వీట్ సారాంశం ఏంటో చదివిస్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మహాకుట్ర ఎట్టకేలకు నిర్వీర్యం అయింది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని ఆ నెయ్యి శాంపిల్స్ను పరీక్షించిన హర్యానాలోని ఐసీఏఆర్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, తర్వాత గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ తేల్చి చెప్పేశాయి. ఎన్డీడీబీ బాగా గుర్తుపెట్టుకోండి. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు ముక్కును నేలకు రాసి బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఒకసారి ఇది ఏం మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది చూడండి. మహాకుట్ర నిర్వీర్యమైంది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, వాళ్ళ బొందలో కొవ్వు కలిసిందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి దారుణమైనటువంటి ఉన్మాదకరమైనటువంటి వ్యాఖ్యలు. మనిషి పుట్టక పుట్టినవాడు ఎవ్వడూ కూడా ఇప్పటి వరకు తిరుమల లడ్డుకి 310 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 310 సంవత్సరాల తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు, పంది కొవ్వు ఇలాంటివి కలిసి అని చెప్పి ఏ ముఖ్యమంత్రి కాదు కదా, మనిషి పుట్టక పుట్టినవాడు ఎవరు మాట్లాడలా. మొట్టమొదటిసారి ప్రభుత్వానికి ఈ రోజు సిబిఎస్ఈ మీరు ప్యూర్ నెయ్యి వాడేసరేమి క్లీన్ చిట్ ఏమి ఇచ్చేలా వాడింది 100% కల్తీ నెయ్యే. కానీ ఆ రిపోర్ట్లో ఏం చెప్పుకొచ్చారు? ఆ రోజు మాట్లాడింది కూడా ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పుకొచ్చారో, మీరు ఏదైతే ట్వీట్లో ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది, క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి చెప్పుకొచ్చారో, అదే ఎన్డీడీబీ ఆ రోజున రిపోర్ట్లో ఏం తేల్చారంటే ఇదిగో ఆ రోజు రిపోర్ట్. ఎప్పుడు ఇచ్చారు ఈ రిపోర్టు? 23/7/2024 ఆ రోజున. అందులో సారాంశం ఏంటి, ఏమని చెప్పుకొచ్చారు? అందులో సోయాబీను, లేదంటే సన్ఫ్లవరు, ఆలివ్, ర్యాప్సీడ్ లేదా చేప నూనె, అలాగే కిందన జంతువుల కొవ్వు లేదా పంది కొవ్వు అని చెప్పేసి ఆ రిపోర్ట్లో వచ్చింది. ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆ రోజు కూడా ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగానే విమర్శలు చేశారు. ఈ రోజు ఇక్కడికి వచ్చేసి జంతువుల కొవ్వు కలపలేదన్నారు, క్లీన్ చిట్ ఇచ్చేసారు. క్లీన్ చిట్ ఇచ్చారా? ఇవ్వలేదుగా. ఏం చెప్పారు? చార్జ్షీట్లో ఏమని పేర్కొన్నారు? ఎక్కడా కూడా నెయ్యి అనేది వాడలేదు, ఒక్క చుక్క పాలు కొనలేదు, అది స్వచ్ఛమైన నెయ్యి కాదు, 100కి 100% అది కల్తీ నెయ్యి, పామాయిల్ మరియు కెమికల్స్ వాడి ఆ నెయ్యిని తయారు చేసినట్టుగా నిర్ధారించి దాదాపు 250 కోట్ల రూపాయలు తినేశారని చెప్పేసి అని ఆ రిపోర్ట్లో ఉంటే, ఒక పక్క నేషనల్ మీడియా మీ ముఖాన్ని తుక్కు నుమ్మేస్తూ ఉంటే, ఇవాళ మీరు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడతారా? మనిషి పుట్టక పుట్టుంటేనా? మీరు మనిషి పుట్టక పుట్టుంటే కనుక ఛార్జ్ షీట్లో సిట్ ఏం చెప్పిందో ఉన్నది ఉన్నట్టుగా ఉన్న పాయింట్లన్నింటిలో మీకు నచ్చిన పాయింట్ ఒకటి తీసుకొని మాట్లాడడం కాదు, అందులో ఛార్జ్ షీట్లో ఏముందో మొత్తం వివరంగా చెప్పండి. ఎన్ని కోట్ల రూపాయలు స్కామ్ చేశారు? 250 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. పోనీ ఏమైనా నెయ్యి వాడారా? లేదు. ఆ దర్యాప్తు సంస్థ ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చిందా? లేదు. స్వచ్ఛమైన నెయ్యి వాడారని చెప్పేసి ఇవ్వలేదుగా. వాడింది కల్తీ నెయ్యే. కల్తీ నెయ్యి కూడా కాదు, అది నెయ్యి కాదు, అది ఒక రకమైన కెమికల్స్ వాడారని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తా ఉంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ అప్పాబాయ కొరకు చెప్తారు. మీరు అందరూ ఇక్కడికి వచ్చి సిగ్గు అనిపించట్లేదా? మీరు చెప్పిన ఎన్డీడీబీ రిపోర్టే ఇవాళ ఏదో ఐసీఏఆర్ ఇచ్చేసిందంటే, ఎన్డీడీబీ కంటే ఐసీఏఆర్ అనేది చాలా చిన్న సంస్థ, ఆ ల్యాబ్ కదా. ఇంకా విచారణలో వస్తాయండి, తొందరపడిపోతే ఎట్టాగా. మనం 4 బూతు మాటలు మాట్లాడితే మీరు మాట్లాడేది నిజాలు అయిపో కదా, అయిపోద్దా? ఆ ఛార్జ్షీట్లో ఉన్నదే చెప్పను పోనీ, లేదు వద్దు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పను పోనీ, సిట్ ఏం చెప్పిందో చెప్పు పోనీ. క్లీన్ చిట్ ఇచ్చేసారా? 100% ప్యూర్ నెయ్యి వాడేశారని చెప్పని క్లీన్ చిట్ ఇచ్చిందా? ఇవ్వలేదు. అసలు నెయ్యే వాడలేదు, వాడింది నెయ్యి కాదు, కెమికల్స్ వాడారు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ఇదిగో మీరు చెప్పిన ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టే, ఆ రిపోర్ట్లో ఉన్నదే ఇది. చేప నూనె అయినా, లేదంటే పంది కొవ్వు, లేదంటే జంతువుల కొవ్వు అని చెప్పేసి అందులో వచ్చింది ఇది.
వాళ్ళు ఇచ్చిన రిపోర్టే ఇది కూడా. మరి వాళ్ళు ఏమనాలి ఇప్పుడు? మిమ్మల్ని అనాలి, ఎవరిని అనాలి? మనిషి పుట్టక పుట్టారా? మరి 250 కోట్ల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు మాట్లాడే ప్రతి పోరంబోకి ఎదవా లేదండి జంతువుల కొవ్వు కలవలేదండి, జంతువులు కొవ్వే లేదండి, తర్వాత జంతువుల కొవ్వు లేకపోతే ఏది వాడితే ఎందుకేంటారో నాకు అర్థం కావట్లా. అంటే ఈ ల్యాబ్ రిపోర్ట్లో జంతువుల కొవ్వు వాడలేదని చెప్పేసి అని చెప్పారట. తర్వాత ఏది వాడితే మనకెందుకు ఎందుకండి? నెయ్యి వాడినప్పుడు ఏది వాడాలో చెప్పాలి కదా. అవునా కదా? కెమికల్స్, రసాయనాలు ఇతరత్ర ఏదో కలిసి మొత్తాన్ని కలిపేసి వాడేశారు. తద్వారా 250 కోట్ల రూపాయలు తినేశారు. మరి 250 కోట్ల రూపాయలు ఏవైపోయి దేవుడిని అడ్డం పెట్టుకుని ఎవడ వ్యాపారం చేశాడు? దేవుడిని అడ్డం పెట్టుకుని ఎవడ రాజకీయాలు చేశాడు ఇక్కడ? మరి ఆ సొమ్ము సంగతి ఏమైంది? నేషనల్ మీడియా ఒక పక్క దుమ్మెత్తిపోతుంటే మీరు ఇక్కడ కూర్చొని అప్పాబాయి కొద్దులు చెప్తారా? పుట్టకల దాకెళ్తే మేము కూడా వెళ్ళిపోతాం. ఇగో వెళ్ళమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ గొడ్డల పోటీ ఏదైతే ఉందో వాళ్ళే వేసుకొని చంద్రబాబు నాయుడు గారి చేతిలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అని రాసేసారు. పింక్ డైమండ్ అని చెప్పేసి అని రాశారు. గుర్తుందా మీకు? దేవుడితో రాజకీయాలు. ఓహో, జగన్మోహన్ రెడ్డి మనిషి పుట్టకపోవట్లేదు కదా. ఆ రోజు మీరు వైసీపీ నాయకులంతా కూడా మనిషి పుట్టకపోవట్లేదు కదా. పింక్ డైమండ్ గురించి చెప్పండి రా. దేవుడికి సంబంధించిందే కదా. ఆ రోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పింక్ డైమండ్ నారా లోకేష్ గారి ఇంట్లో ఉందానో లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పేసానో ఒక వ్యక్తిని తీసుకొచ్చి, ఒక పూజారిని తీసుకొచ్చి, ఒక అర్చకుని తీసుకొచ్చి మీరు ఆ రోజు ప్రచారం చేశారు కదా, మాట్లాడారు కదా, దేవుడితో రాజకీయం చేశారు కదా. మరి ఆ రోజు మీరు మనిషి పుట్టలేదా? ఏం తెలిసారు? 5 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా. ఏమైంది? పింక్ డైమండ్ ఏమైందిరా? అంటే మీరు ఎన్నన్నా చేయొచ్చు, దేవుడితో రాజకీయాలు చేయొచ్చు, దేవుడు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయొచ్చు, విష ప్రచారాలు చేయొచ్చు, చంద్రబాబు నాయుడు గారి చేతిలో కట్టెట్టేయచ్చు. ఉన్న ల్యాబ్ రిపోర్ట్ను ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చదివితే మనిషి పుట్టక పుట్టారా? ఈ లెక్క అయితే జగన్మోహన్ రెడ్డి మనిషి పుట్టకే పుట్టలా కాదు, మనిషికి పుట్టలేదు, మనిషి పుట్టలేదు అంతేనా? ఏదో అప్పాబాయ కౌరు చెప్పమాకంటారా, ఉన్నట్టుగా ఏడంటారా. ఆ సిట్ రిపోర్ట్లో ఏం తెలిసిందో అది చెప్పండిరా. 250 కోట్ల రూపాయలు తినేసారా? చెప్పింది కదా. ఆ ఛార్జ్ షీట్లో 250 కోట్ల రూపాయలు ఉంది కదా. నేషనల్ మీడియా మీ ముఖం తుప్పుకు నుమ్మేసేస్తుంది కదా. అసలు నెయ్యే వాడలేదని చెప్పి తేల్చి చెప్పేశారు కదా. మళ్ళీ ఎంత లాజికల్ చూడండి. నెయ్యే వాడినప్పుడు ఇంకా కల్తీ ఎక్కడ జరిగిందని మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ జరుగుతుందండి? వాడిన నెయ్యి కాదా? మరి ఏం వాడారు? అనేక రకమైన రసాయనాలు, కెమికల్స్ అన్నీ వాడారు. అదొక దరిద్రమైన ఏదో వాడే మొత్తం దీంతో తయారు చేశారు. మరి దానికి సమాధానం చెప్పట్లా. మీరు అన్నట్టుగానే జంతువుల కొవ్వు లేదు అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే సిబిఎస్ఈ ఏదైతే ఉందో తన ఛార్జ్షీట్లో చెప్పింది అనుకుందాం. కొన్ని నెయ్యి వాడలేదని చెప్పింది కదా, నెయ్యే వాడలేదని చెప్పింది కదా, కల్తీ నెయ్యి కూడా కాదు, నెయ్యే వాడని చెప్పింది కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అంటే మీరు మనిషి పుట్ట కాదని ఇది ఎరా కారణం? జగన్మోహన్ రెడ్డి మనిషి పుట్ట కాదనే కదా నువ్వు డైరెక్ట్గా చెప్పేది. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తాడు? లాజికల్ మీరేనా? ఇంకెవరికి లాజికల్ రావా? పైగా దేవుడితో రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారా? 2014 నుంచి 2019 వరకు దేవుడితో రాజకీయాలు చేసిన అది ఒకట్రా. పింక్ డైమండ్ అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందని, లేదంటే నారా లోకేష్ గారి దగ్గర ఉందని చెప్పేసి అని విషప్రచారం చేసిన అది ఎవడో. ఆ రోజు మీరు దేవుడితో రాజకీయం చేయలేదా? మరి దాన్ని ఏమనాలి? అబ్బాయి ఎందుకు అని సొంత కోసం మాట్లాడతావు? ఒక మాట అంటావు, 10 మాటలు ఖాయం చేస్తావు జగన్మోహన్ రెడ్డిని కదా. క్లీన్ చిట్ ఇవ్వలేదు, అసలు నెయ్యే వాడలేదు, అనేక రకమైన కెమికల్స్ వాడి ఇతరత్ర వాడి మీరు కావాలని చెప్పేసి దేవుడిని అడ్డం పెట్టుకుని 250 కోట్ల రూపాయలు తినేశారని చెప్పేసి ఆ రిపోర్ట్లో ఉంటే ఇక్కడికి వచ్చి ప్రతి యాదవ వచ్చేసి అబ్బాయి ఏం లేదండి అసలు నెయ్యే వాడినప్పుడు కల్తీ ఎక్కడుందంటే జనాలు మొత్తం ఇక్కడ ఏమైనా ఇరుపప్పుడు రాసుందా మా మొకాన? ఆ మాత్రం తిరగట్లేదా? పొద్దునుంచి ఊదగొట్టేస్తున్నారు దిక్కుమలేదన్నారు కలిసి.